బీహార్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం సాగిన నితీష్ కుమార్ శకం ముగిసింది. దశాబ్దానికి పైగా రాష్ట్రాన్ని పాలించిన ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమ్రాట్ చౌదరి బీహార్ నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పాట్నాలోని లోక్ భవన్లో జరిగిన వేడుకలో గవర్నర్ సయ్యద్ అటా హస్నైన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. బీహార్లో బీజేపీ నుంచి సీఎం పీఠాన్ని అధిరోహించిన తొలి నేతగా సమ్రాట్ చౌదరి చరిత్ర సృష్టించారు. బీహార్లో అధికార పగ్గాలు రాజకీయ హడావిడి లేకుండా నిశ్శబ్దంగా చేతులు మారాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని తొలిసారి ఓ భాజపా నేత చేపట్టబోతున్నారు. ఈ అవకాశం ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమ్రాట్ చౌదరిని వరించింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ మంగళవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఈ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. పట్నాలో సమావేశమైన భాజపా శాసనసభ్యులు అసెంబ్లీలో తమ నేతగా సమ్రాట్ చౌదరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భాజపా పార్లమెంటరీ బోర్డు తరపున పరిశీలకుడిగా హాజరైన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో ఈ ప్రక్రియ సాఫీగా జరిగింది. ఆ తర్వాత ఎన్డీఏ పక్షాల ఎమ్మెల్యేలు కూడా శాసనసభాపక్ష నేతగా చౌదరిని ఎన్నుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఎన్డీఏ వర్గాలు వెల్లడించాయి. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీలో 89 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. గత ఏడాది నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జేడీయూ అధినేత నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నితీష్ కుమార్ ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. గవర్నర్ను కలిసి తన మంత్రివర్గం రద్దుకు సిఫార్సు చేశారు. ఆ మేరకు లేఖ అందజేశారు. ఎన్డీఏలోని కీలక భాగస్వామ్య పక్షమైన భాజపా ఈ దఫా అధికార పగ్గాలు చేపట్టనుంది. బీహార్లో యాదవ సామాజిక వర్గం తర్వాత బలమైన కుష్వాహా వర్గానికి చెందిన నేత సమ్రాట్ చౌదరి 1968 నవంబర్లో జన్మించారు. వీరిది కొన్ని దశాబ్దాలుగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. తండ్రి శకుని చౌదరి తారాపూర్ నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తల్లి పార్వతి 1998లో సమతా పార్టీ తరపున తారాపూర్ నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తన కుటుంబానికి కంచుకోట వంటి ఆ నియోజకవర్గం నుంచే భాజపా అభ్యర్థిగా సమ్రాట్ చౌదరి 2025 ఎన్నికల్లో జయకేతనం ఎగురవేశారు. సమ్రాట్ చౌదరి 1990లో రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీలో, ఆ తర్వాత నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ చేరారు. ఆర్జేడీలో ఉన్న సమయంలో 1999లో రబ్రీదేవి ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రి పదవి చేపట్టారు. 2014లో కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ఆర్జేడీని వీడి జేడీయూలో చేరి మంత్రి పదవి చేపట్టారు. 2017 చివరిలో భాజపాలో చేరారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వాల్లో మంత్రిగా వివిధ శాఖలు నిర్వహించారు. రాష్ట్రంలో భాజపా అభివృద్ధికి సమ్రాట్ నిర్విరామంగా శ్రమించారు. 2023 మార్చి నుంచి 2024 జూలై వరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు నిర్వహించారు.
భాజపాతో జట్టు కట్టి అధికారంలోకి వచ్చిన నితీష్ కుమార్ ఆర్జేడీ నేతృత్వంలోని కూటమిలోకి వెళ్లిన నేపథ్యంలో సమ్రాట్ చౌదరి ఆగ్రహించారు. నితీష్ను ఓడించాలని ప్రతినభూని తలపాగా ధరించారు. అయితే నితీష్ మళ్లీ భాజపా నేతృత్వంలోని కూటమిలోకి రావడంతో అయోధ్య వెళ్లి తన ప్రతినను విరమించారు. మారిన రాజకీయ సమీకరణలో భాగంగా నితీష్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. బీహార్ రాజకీయాల్లో జరిగిన ఈ పరిణామం దేశ రాజకీయాల్లో కూడా పెద్ద చర్చకు దారితీసింది. దశాబ్దానికి పైగా ముఖ్యమంత్రిగా కొనసాగిన నితీష్ కుమార్ పదవి నుంచి తప్పుకోవడం, ఆ స్థానంలో తొలిసారిగా బీజేపీ నేత సమ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టడం రాష్ట్ర రాజకీయ దిశలో పెద్ద మార్పుగా భావిస్తున్నారు. బీహార్లో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న జేడీయూ ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ అధికార పగ్గాలు బీజేపీ చేతుల్లోకి వెళ్లాయి. ఈ మార్పు ఒక్కసారిగా జరిగినట్లే కనిపించినప్పటికీ దీని వెనుక దీర్ఘకాలిక రాజకీయ వ్యూహాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. నితీష్ కుమార్ తన రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులు తీసుకున్న నేత. ఎన్డీఏ, మహాగఠబంధన్ మధ్య ఆయన మార్పులు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. చివరకు రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకోవడం ద్వారా ఆయన కార్యనిర్వాహక రాజకీయాలకు కొంత విరామం ఇచ్చినట్లు కనిపిస్తోంది. సమ్రాట్ చౌదరి ఎదుగుదల అనేది ఒక్క రోజులో జరిగినది కాదు. ఆయనకు ఉన్న రాజకీయ వారసత్వం, క్రమంగా సంపాదించిన అనుభవం ఆయనను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ఆయన మొదటగా రాష్ట్రీయ జనతాదళ్లో రాజకీయ ప్రవేశం చేసి తర్వాత జనతాదళ్ యునైటెడ్లో చేరారు. అనంతరం 2017లో బీజేపీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని కొత్త దిశలో కొనసాగించారు. బీజేపీ బీహార్లో చాలా కాలంగా ప్రధాన భాగస్వామిగా ఉన్నప్పటికీ సీఎం పదవి మాత్రం జేడీయూ చేతుల్లోనే ఉండేది. ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. అసెంబ్లీలో 243 స్థానాల్లో 89 సీట్లు బీజేపీతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. దీంతో ఎన్డీఏలో కీలక నిర్ణయాధికారం పొందింది. ఈ నేపథ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో సమ్రాట్ చౌదరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. బీహార్ రాజకీయాల్లో కుల సమీకరణలు కీలక పాత్ర పోషిస్తాయి. యాదవుల తర్వాత కుష్వాహా వర్గం బలమైన ఓటు బ్యాంకుగా గుర్తింపు పొందింది. సమ్రాట్ చౌదరి ఈ వర్గానికి చెందిన నాయకుడు కావడం బీజేపీకి వ్యూహాత్మకంగా లాభదాయకంగా మారింది. ఇది భవిష్యత్ ఎన్నికల్లో పార్టీకి మద్దతు పెంచే అవకాశం ఉంది. నితీష్ కుమార్ రాజీనామా వెనుక కూడా చాలా కారణాలున్నాయి. వయసు పెరగడం, ఆరోగ్యం క్షీణిస్తూ ఉండటం, కేంద్ర రాజకీయాల్లో ఆసక్తి పెరగడం, అలాగే పార్టీలో కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వడం కూడా రాజీనామాకు కారణమై ఉండొచ్చు. ఎన్డీఏలో బీజేపీ ఆధిపత్యం మరింత బలపడింది. జేడీయూ ప్రభావం కొంత తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ పరిణామం భవిష్యత్తులో కూటమి రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. బీహార్లో జరిగిన ఈ మార్పు కేవలం రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశ రాజకీయాలకు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. సమ్రాట్ చౌదరి నాయకత్వంలో కొత్త ప్రయోగం ఎలా ఉంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. అదే సమయంలో నితీష్ కుమార్ పాత్ర భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని బీహార్ ప్రజల్లో ఆసక్తికరంగా మారింది.